తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. సకల యుగములలో అక్షయుడును అదృశ్యుడును నిత్య నివాసి పరిశుద్ధుడు అయి ఉన్న తండ్రి, మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి నీ పరిశుద్ధ మందిరావరణంలోని తీసుకొచ్చిన తండ్రి వందనములు. నాయన, ఈ మండల కాలంలో ఈ మొదటి శుక్రవారము ఆత్మపూర్ణులుగా మమ్మల్ని అభిషేకించి నీ వాక్యము ద్వారా మమ్మల్ని శుద్ధీకరించి, వాక్యమనే ఉదక స్నానము ద్వారా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోగలిగిన స్థితిని మాకు ఇచ్చివేయమని మా మధ్యకు వచ్చి వేసిన శిల్వనాథుడయ్యున్న ప్రభు కల్వరిగిరినే దేవాలయంగా చేసుకున్నారు. శిలువ మ్రానుని ప్రసంగపీఠంగా మలుచుకున్నారు. ఈ శిలువలో విలువైన విషయాల్ని ప్రభు మనకి బయలుపరిచారు. అందుకే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని చూస్తున్నాం. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నది రా నీ సిలువే నాయనురం. ఒకసారి చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. దేవుడు ఈరోజు లెంటులో మొదటి శుక్రవారం మహాశక్తిని ఇచ్చువారై ఉన్నారు. సిలువలో ఏముంది అంటే శక్తి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఎఫెసీ 6:17లో మరియు రక్షణను శిరస్త్రాణము, మన శిరస్సుకి శిరస్త్రాణముగా రక్షణనిస్తూ ఆయన శిరస్సు సిలువలో నలగగొట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో పిలాతు ప్రభుని కొరడాలతో కొట్టించి సైనికులు ముండ్లతో కిరీటమల్లి ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి అని చూస్తున్నాం. 5వ వచనంలో చాలా పెద్ద అక్షరాలతో ఇదిగో ఈ మనుష్యుడు అని చూస్తున్నాం. మనుష్య కుమారుడిగా ప్రభువు కనపడుతూ ఉన్నాడు. ఆదాము దేవుని కుమారుడిగా కనపడుతూ ఉన్నాడు. ఆదికాండం 5లో చూస్తున్నాం, ఆదాము దేవుని కుమారుడు. లూకాసు వార్త 3:38లో కూడా ఆదాము దేవుని కుమారుడు. ఎందరు ఆయన అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలై అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే తలకు రక్షణ అనే శిరస్నానం ఇవ్వటానికి మన తలంపులన్నీ దెబ్బతిన్నాయి గనక ఏదైనా తోటలో సందిగ్ధంలో పెట్టి ఈ పండు తింటే మీరు దేవతల వలె ఉంటారు అని దేవత అనే మాటని మొదటిగా దుష్టుడు ప్రయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఏదేను అనగా పరిశుద్ధత, పరిశుద్ధ వనములోనికి దుష్టుడు ప్రవేశించాడు గనక గెస్సెమనే అనగా గానుగా, ఈ గెస్సెమనేలోనికి ప్రభు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. 129 కీర్తన 3వ వచనంలో, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు సాళ్లను పొడవుగా చేసిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మనందరి కొరకు ప్రభు వీపు దున్నబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన తలలో ఆలోచించే తలంపులను బట్టి ఆయన శిరస్సు దెబ్బతింది. అందుకే యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో గనక మనం చూచినట్లయితే, ఆయన సమీపములో ఉన్నప్పుడే ప్రభువుని మనం వేడుకోవాలి అని ఒక హెచ్చరిక ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి విషయంలో ఆయన యొక్క తలంపు అంత ఉన్నతంగా ఉంటుంది. యెషయా 55:8 వచనంలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మనల్ని గురించి ప్రభు ఆలోచిస్తూ ఆయన తలంపుల్లో మనం ఉన్నాం గనక ఎంతో ఎత్తుగా ఆయన తలంపులు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన ఎరిగి ఉన్నాను. మనల్ని గురించి మన ప్రభువు తలస్తూ ఉన్నారు గనక కిరీటాలన్నిటికీ తల్లి కిరీటం ఏంటి అంటే ముండ్ల కిరీటమై ఉన్నది. అందుకే ప్రభు ఒక ఆశకరము, వివాహము అనగా జతపరచబడుట, శిలువ యాగము ద్వారా ప్రభులో మనము జతపరచబడి ఉన్నాము. కాబట్టి ఆదాము ప్రక్కలో నుండి అవ్వ వచ్చినట్లు ప్రభు ప్రక్కలో నుండి బడిందో రక్తము నీరు కార్యం చూస్తూ ఉన్నాం. నీరు అనేది శుద్ధిని చూపిస్తుంది, బాప్తిస్మాన్ని చూపిస్తుంది. రక్తము అనేది ప్రాణాన్ని చూపిస్తూ ఉంది. నన్ను ప్రాతిష్ట పరచు మీ నాద, నీదు కృప వల్లని, నీదు నాత్మ నదు శక్తి నాదాగున్, నన్ను చేర్చు చేర్చు కాబట్టి ఆయన ప్రక్కలో గాయం చేయబడింది. ఈ గాయంలోనే సంఘము తయారవుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అపోస్తులైన పౌలు అంటున్నాడు, అపోస్తుల కార్యములు 20:28లో, నా స్వరక్తమిచ్చి సంపాదించుకొని నా సంఘము. సంఘానికి దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. పరమగీతము 3:11లో, సియోను కుమార్తెలారా వేంచేయుడి. సియోను కుమార్తె అనగా రాజకుమార్తె. రండి అని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. కిరీటము ధరించిన సొలొమోను రాజుని చూడుడి. సొలొమోను అనగా సమాధానకర్త. కాబట్టి శిలువ ధ్యాన కాలంలో శిలువనే చూడాలి మనం. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి.
వివాహము అనగా జతపరచబడుట. అతని తల్లి అనగా, తల్లి అంటే సంఘము. యూదులే సిలువ వేయము సిలువ వేయము అంటే వారి కేకలే గెలిచెను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దినము అతనికి బహు సంతోషకరము. ప్రభువు బహు సంతోషపడిన దినము మరి శుభ శుక్రవారమై ఉన్నది. సోదర పురుషోత్తం గారు ఆయన పాటలో అగన్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతికో పగించి పాప నెగుల్ దిగుల్ సొగసు కాణంచెను యెహోవా నామ లాలించెను తన మహాదయను నాను గణించెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే సిలువలో ప్రభువు పడిన వేదనంతా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక స్వరం వినపడినప్పుడు నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని యోహాను చూడ తిరిగి తిని అంటున్నాడు. తిరిగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. కాబట్టి నిండు శ్రమలో ఉన్న యోహానుకు స్వరం వినపడింది. ఏంటి స్వరం అని వెనక్కి చూచినప్పుడు, తిరిగినప్పుడు మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని అంటున్నాడు. పిలాతు పలుకుతున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనంలో ఇదిగో ఈ మనుష్యుడు అనే మాటలు చూస్తున్నాం. దేవుని కుమారుడు మనుష్య కుమారుడిగా మారాడు గనక ఫిలిప్పీ పత్రిక 2:5లో తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని రూపము ధరించి రిక్తుడై శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొనెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనుష్య కుమారుని పోలి మానవ రూపంలోనికి ప్రభు వచ్చి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే మన గుండెలో, మన రొమ్ములో దోషం అనేది ఉంది గనక ఆయన ఎలా కనపడుతున్నాడు అనేది మనం చూస్తే తల తెల్లని, మరి తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా. ధవళము అనగా పరిశుద్ధుడు. కీర్తన 66వ వచనంలో తన పరిశుద్ధతతోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు, నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టేదను. శిల్వ ధ్యానంలో షెకెము అనగా భుజము అని అర్థము. నా రాజ్యాన్ని నేను మీకు ఇస్తాను శిల్వ ధ్యానము ద్వారా అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండేను. ఆయన నేత్రాలు సిలువలో ఉన్నప్పుడు ఒక కన్ను కిందకుంటుంది, ఒక కన్ను పైకి ఉంటుంది. క్రిందున్న కంటితో మనల్ని అందరిని చూస్తూ, పైనున్న కంటితో తండ్రిని చూస్తూ, నల్లగుడ్డు లోపలికి వెళ్ళిపోతూ తెల్లగుడ్డు బయటకు వస్తూ సగం కన్నే కనపడినట్లుగా ఉంటుంది. అంటే మనలో ఉన్న దోషమంతా తనలో తీసుకొని తనలో ఉన్న పరిశుద్ధత యావత్తు తండ్రి మనకిస్తూ ఉన్నారు. మరి సిలువలో ఆయన నేత్రాల వైపు మనం చూడాలి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన దృష్టి మనల్ని చూస్తూనే ఉంది. కాబట్టి ఆయన చూచుచున్న దేవుడు. హాగర్ అంటుంది, నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచి తిని. ఆయన చూచుచున్న దేవుడు.
నిర్గమాకాండం 3 నుండి మనం చదివితే, ఆ పొద ఎలా కాలిపోలేదని మోషే ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఈ తట్టున్న మోషే ఆ తట్టు రావటం దేవుడు చూచాడు. ఈ శిలువ ధ్యాన కాలంలో నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసి వేయను అన్న తండ్రి ఆయన తట్టు రావటం ఆయన చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నేత్రము చూపునకు రమ్యమైనదిగా అవమ్మ చూపులో చాలా రమ్యమైన పండుగ ఈ మంచి చెడ్డలనే పండు కనపడింది. ఆదాముతో దేవుడు చెప్పాడు, ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలములైనా మీరు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, అది తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ఆదాముతో దేవుడు ఏం చెప్పాడు, అవ్వమ్మో తెలియదు. సాతానికి తెలుసు గనక రావటం మరి ఇది నిజమా అని మరి ప్రశ్నతో మొదలేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. తోటలో ఉన్న చెట్లలో మంచి చెడ్డలు అనే చెట్టు ఫలం తినొద్దు అంటే ఏమో తెలియక 3వ అధ్యాయంలో చెప్తుంది, తోట మధ్యలో ఉన్న పండుని తినకూడదు, వాటిని ముట్టకూడదని దేవుడు మాకు చెప్పాడు అని. మరి తనకి తెలిసింది కొంచెమైనా కొంచెం ఎక్కువ చేసి మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. ఆది కాండము 2వ అధ్యాయంలో ఏం చెప్పాడో ప్రభు చక్కగా మనకి ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నారు. 16వ వచనం చూద్దాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీ వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. కాబట్టి మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలము ఇక్కడ మనం చూస్తే 3వ అధ్యాయంలో రావటం స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైను మీరు తినకూడదని దేవుడు చెప్పాను, ఆ క్వశ్చన్ మార్క్ ఉంది అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. మాట్లాడే విధానంలోనే దోషము అనేది సాతానికి తెలిసిపోయింది. తోట మధ్యన చెట్టు పేరు మర్చిపోయిందేమో, మంచి చెడ్డలు అన్నది మర్చిపోయి మధ్యన ఉన్నా అని చెప్తుంది. ముట్టకూడదు అని దేవుడు చెప్పలేదు, కానీ ఈ మాట్లాడేటప్పుడు విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది గనక ఆమె చూపుకి అది రమ్యమైందిగా కనపడింది గనక ఇక్కడ మనం చూస్తే ఆయన కనుదృష్టి ఎలా ఉందంటే అగ్ని జ్వాలలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆ పండు కొయ్యటానికి చెట్టు దగ్గరికి ఏమో నడుస్తుంది, పండును కోసింది, మరి ఆమె తిని తన భర్తకి ఇస్తుంది. కనుక ఆదాము ఇలా చూస్తూ ఉంటే అవ్వ ఆత్మీయ స్థితి చనిపోయినట్టు ఆయనకి తెలుస్తుంది. కానీ ఆమెను రక్షించాలి అంటే అదే స్థితిలోనికి వెళ్ళి ఆమెను బ్రతికించుకోవాలి గనక దేవుని యొక్క నమూనా, దేవుని యొక్క ఊపిరి అయి ఉన్నటువంటి ఆదాము మరి ఏదైతే ఆమె తీసుకొచ్చి ఇస్తుందో ఆ యొక్క శిక్ష పడుతుంది అని ఆయనకి తెలుసు గనక ఆమె ఇచ్చిన ఆ పండును ఆయన తీసుకుంటున్నాడు. అందుకే అపరంజిలాగా ఆయన పాదాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఆ నడక అనేది మారినట్లుగా చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 5-6 వచనాల్లో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మొదటిగా మనం చూస్తే
మాటలో దోషం వచ్చింది, 2 చూపులో దోషం వచ్చింది గనక ప్రభు సిలువలో జాలితో మన వైపు చూస్తూ ఉన్నాడు. ఆ చూపును గ్రహించకపోతే ఆయన నేత్రములు అగ్ని జ్వాలల్లాగా ఉంటాయని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమోటి బయలు వెడలుచుండెను. మూడవదిగా ఆయన నోటి నుండి ఒక ఖడ్గము అనేది వాక్యము తీర్పును చూపిస్తూ ఉంది. 149వ కీర్తన 9వ వచనంలో విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకై వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది, ఆయన భక్తులందరికీ ఘనత అదే. 2 అంచులు గల ఖడ్గము వాక్యము. ఒక అంచె చెప్పేవారిని, ఒక అంచె వినేవారిని కూడా సరిచేస్తూ ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలము కలదై వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే పదునుగా ఉండి కీళాత్మలను మూలుగును విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలను తలంపులను ఛేదించుచున్నది. మన ఆలోచన యావత్తుని వాక్య శక్తి వచ్చి మార్చివేస్తూ ఉంటుంది. అందుకే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. శిలువ ధ్యానములో ఒక బలము అనేది తండ్రి మనకిచ్చువారై ఉన్నారు. సంసోను ఒక విప్పుడు కథ వేశాడు. న్యాయాధిపతులు 14:14లో బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను. బలమైనది ఏమిటి అని మనం చూస్తే సింహము దాన్ని చీల్చేశాడు. ఆ బలమైన దానిలో తీపి అనగా తేనె దాన్ని తిండిగా వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ వాక్యము జుంటె తేనె దారల కంటే మధురమైనది. మధురమైనటువంటి నోటికి మరి తినకూడని పండు వెళ్ళింది కనుక ప్రభువు నోటికి చేదు చిరక వెళ్ళినట్లు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తీర్పులోకి వచ్చేటప్పటికి ఆయన నోటి నుండి వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము బయలు వెడలుచుండెను అనే మాటను చూస్తూ ఉన్నాం. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖం ప్రకాశించిపోతూ ఉంది. అలాగనే ఈ మండల కాలంలో మన ముఖం కూడా ప్రకాశిస్తుంది. పరమగీతం 2:14లో నీ స్వరము నాకు వినపడనిమ్ము, నీ ముఖము నాకు కనపడనిమ్ము అని చూస్తున్నాం. కల్వరిగిరి చేరు మనస ఆ పాటలో చూస్తే సిలువ పైన చూడు మదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి తలను ముండ్ల కిరీటంబదేమి తరచి చూడు మే కల్వరిగిరి చేరు మనసం. కాబట్టి ఇక్కడ మనం చూచినట్లయితే ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిపోతూ ఉంది. సంతోషముతో ఆయన మన అందరి కొరకు ప్రాణం పెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, నేను ఆయన చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. యోహాను ప్రభు యొక్క రూపాన్ని చూచి 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగిన ఇక్కడ రూపాన్ని చూచి చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. మరి యెరూషలేం ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు గెస్సెమనే తోటలో ఏదన్నా ఒకటి తీయాలి అని చెప్పి అనుకున్నా. సరే ఒక రాయి తీయాలి అనుకుంటే అది వీలు పడలేదు కనుక ఫోన్లే ప్రభా ఏం తీసుకోలేకపోయానని నా చేతిలో నికాన్ కెమెరా ఉంటే ఆ తోటలో వేసి నా గుర్తుగా ఇది ఉండని మరి రాయి రాలేదు కదా అనుకున్నా.
ఇదంతా మా గైడ్ గమనించి ఏదైనా తోటలోకి వెళ్ళటం, అదే గెస్సమన్ తోటలోకి వెళ్ళటానికి తాళం తీసి లోపలికి వెళ్ళి కెమెరా తెచ్చుకోవాలి. అప్పుడు ఒక కోరిక, ప్రభా తోటలోకి ఎటు వచ్చా కదా, గెస్సమన్ తోటలో ముగ్గురు శిష్యులు నిద్రపోయిన చెట్టు ఇప్పటికీ ఉంది, ఏసే కాలం నాటి 7 ఒలీవ చెట్లు ఉన్నాయి, మరి ఒకసారి నాకు కనపడినాయినా అని చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఎప్పుడైతే నేను ప్రార్థన చేసుకున్నానో ప్రభు రూపం అంటే సంపూర్ణంగా చూడలేను, ఇలా వెనక్కి తిరిగి ఉన్నారు. అలా చూచాను, చూచింది పాదాలే చూశాను. ఒక ప్రభావం లాగా వచ్చి గేటు దాకా నన్ను నెట్టి పడేసింది. అంటే పాదాలను చూస్తానికి కూడా నాకు శక్తి లేదు. మనం అనుకుంటాం నా కళ్ళు చాలా బాగున్నాయని. 12 గంటలప్పుడు తీక్షణమైన ఎండలో సూర్యుడిని చూడగలమా? చూడాలి అని చెప్పి మనం అనుకున్న కళ్ళలోంచి నీళ్లు గారుతూ ఉంటాయి, కళ్ళు మరి మూసుకుపోతూ ఉంటాయి. లోకరీత్యా సూర్యుడినే చూడలేని మనము నీతి సూర్యుడైన ప్రభువుని చూడగలమా? అప్పుడు నేను ఎంత అవిధేయతతో దేవుణ్ణి అడిగానా అనుకొని ఆ పాదాలని కొంచెం చూచానంతే. వెంటనే ఒక ప్రభావం లాంటిది గేటు దగ్గరికి నన్ను నెట్టేసి అక్కడ పడిపోయాను. మళ్ళీ మా గైడ్ వచ్చి లేపి కెమెరా తెచ్చుకొని పంపించారు. ప్రభా కల్లో దర్శనాల్లో కనపడు కానీ డైరెక్ట్ వద్దు అని ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే ఆయన్ని చూడగలిగినంత శక్తి మన కన్నులకు లేదు. దావీదు అంటాడు కీర్తన 17:15లో, నేనైతే నీతి గలవాడనై ఆయన ముఖ దర్శనము చేసేదను, ఆయన స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకున్నాను. దావీదు ప్రభు స్వరూపాన్ని ప్రతిరోజు చూచేవారట. ప్రభుని అలా చూడగానే ఆయన ఆశ తీరేదట. అందుకే దావీదుకి తండ్రి స్థానాన్ని ఇచ్చి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అనే మాటను చూస్తూ ఉన్నాం. ఆయన్ను నేను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని అంటున్నాడు. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను. కాబట్టి సిలువలో 2 చేతులు మన కొరకు చాపారు. రక్షింప నేరక ఇండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు అని చూస్తున్నాం. కుడి చేతిని యోహాను మీదకేసిన తండ్రి ఈ సమయంలో మనందరి మీద కూడా తన హస్తాన్ని పంపుతున్నాడు. భయపడకుము, బైబిల్లో 365 సార్లు భయపడకము అనే మాటని ప్రభు తెలియచేస్తున్నారు. ప్రభు జన్మకాలంలో జకరియా దగ్గరికి ఆలయంలోనికి దూత వస్తే భయపడుతున్నాడు. జకరియా భయపడకము, నీ ప్రార్థన వినపడినది అని చెప్పినాడు చూస్తున్నాం. దూత గదిలో ఉన్న మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, దయాప్రాప్తురాల నీకు శుభము, భయపడకము, ఇదిగో నీవు గర్భము ధరించి అని మాట్లాడినది చూస్తున్నాం. మంద కాపర్లు భయపడుతూ ఉంటే లూకా సువార్త 2:8 నుంచి, మంద కాపర్లతో భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తాను. యోసేపు భయపడుతూ ఉంటే దూతెళ్ళి, భయపడకము, మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. మానవుని జీవితంలో భయము అనేది ఆదాము ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆదికాండం 3:10లో భయపడి దాగుకొంటిని. భయము అనేది ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా వచ్చివేసినట్లు, భక్తి అనేది ఆదాముకు ఒక కొడుకునిచ్చాడు షేతుని, అతనికి ఒక కొడుకునిచ్చాడు ఎనోషుని. మరి ఎనోష్ కాలమున యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైనదని చూస్తున్నాం. మండల కాలములో తన సిలువ పైన చేతులు చాపిన తండ్రి మన మీద చెయ్యి వేస్తాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను.
మొదటి ఆదాము స్థానంలో ప్రభు వచ్చారు. కడపటి వాడిగా మనల్ని రక్షించటానికి వచ్చారు. అందుకే ఉన్నవాడను అనువాడనని మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనయ్యున్నాను. ఆదాం పండు తింటే చనిపోయాడు. ప్రభు మనందరి దోషాలు ఆయన మీద మోపబడినాయి గనక మరి ఆయన చనిపోయి బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చనిపోయి తిరిగి లేచారు గనక రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చేతులు నా స్వాధీనములో ఉన్నవి. తాళములు అనగా అధికారము. ఎలాంటి అధికారం అంటే యెషయా గ్రంథము 22:22లో దావీదు ఇంటి తాళ భార అధికారము కలిగిన నేను తీయగా ఎవడు మూయజాలడు, మూయగా ఎవడు తీయజాలడు. 23వ వచనంలో దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరిచితిని. ప్రకటన గ్రంథంలో కూడా ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు మాట్లాడుతూ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయువాడును, ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజు అనగా సమాధానకర్తైన ప్రభువుని చూడాలి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. కాబట్టి కిరీటాలన్నిటికీ తల్లి కిరీటం ఏంటంటే ముండ్ల కిరీటం. 103వ కీర్తనలో ఒక జంట కిరీటాన్ని ఇస్తున్నాడు. మరి కరుణా కటాక్షము అనే కిరీటాన్ని ఇస్తున్నాడు. ఆయన ముండ్ల కిరీటం ధరించి ఆయన పిల్లలకి కరుణా కటాక్షం అనే కిరీటం ఇస్తున్నాడు. కీర్తన 8లో మనం చూస్తే మహిమ ప్రభావము అనే కిరీటాన్ని ఇస్తున్నారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో మహిమను కోల్పోయారు. కాబట్టి తండ్రి మహిమనివ్వటానికే ఈ లోకానికి వచ్చారు. ప్రకటన 21:26లో భూరాజులు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. మహిమా ప్రభావం అనే కిరీటాన్ని ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మనకి ఇచ్చువారై ఉన్నారు. అలాగనే 3వ కిరీటాన్ని మనం చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. మంచి పోరాటము. శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటం ఉంటుంది. పౌలు గారు అంటారు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి నొందుచున్నారు. కాబట్టి పోరాటంలో మనం గెలిస్తే ప్రభు నీతి కిరీటాన్ని ఇస్తాను అని చెప్తున్నారు. అలాగే అక్షయ కిరీటము అనగా నశింపు గాని కిరీటము కొరింథీ పత్రికలో ప్రభు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అక్షయత ప్రభువులో మనం ఉన్నప్పుడు అక్షయ అనగా పరిశుద్ధత. ప్రభు కూడా మరి నిన్నటి దినాన్ని చెప్పుకున్నాము, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ అక్షయమగు ఆహారము కొరకే మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చాను. నశింపు కానటువంటిది. దూత బోర ఊదినప్పుడు ఆయన శరీర రక్తాలు క్రమంగా తీసుకుంటే ఉండి ఎగరగలము ఓధ్వలోకమునకు అని
మనం పాడుకుంటూ ఉంటాం. అలాగనే ప్రకటన గ్రంథము 12 అధ్యాయంలో ప్రసవ వేదన పడిన స్త్రీకి 12 నక్షత్రముల కిరీటాన్ని ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే దానియేలు 12:3లో బుద్ధిమంతులైతే ఎవరు అనేకుల్ని త్రిప్పుతారో ప్రభు వైపు వారు పరమందు జ్యోతుల వలె నిరంతరము ప్రకాశిస్తారు. నిరంతరము ప్రకాశించే నక్షత్రాలుగా మనం ఉండాలని అబ్రహాముగా మార్చి నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలె నేను చేస్తాను అని ప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 147 కీర్తనలో 3వ వచనం చూస్తే నక్షత్రముల సంఖ్య ఆయనకి తెలిసి ఉన్నది, వాటికన్నిటికీ ఆయన పేర్లు పెట్టుచున్నాడు అనే మాట చూస్తున్నాం. ప్రకటన 12లో మరి శిరస్సు ఆయన నలగొట్టబడిన 12 నక్షత్రముల కిరీటాన్ని మనకిచ్చి వేస్తూ ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. శోధన సహించినప్పుడు జీవ కిరీటం ఇస్తాడు. హెబ్రీ 1:12లో శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధన యందు నిలిచిన వాడైతే అతనికి నేను జీవ కిరీటాన్ని ఇస్తాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు ఇచ్చేటటువంటి కిరీటాలు చాలా ఉన్నతమైనవిగా మనం చూస్తూ ఉన్నాం. సియోను కుమార్తెలారా, సియోను కుమార్తె ప్రార్థనా పర్రాలు. అందుకే విలాప వాక్యములు 2వ అధ్యాయము 18-19 వచనాల్లో రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల కొరకు నీళ్లు ఒలుకున్నట్లుగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. సియోను కుమార్తె ప్రార్థనా పర్రాలు. 2 సియోను కుమార్తె నమ్మకంగా ఉంటుంది. 125వ కీర్తన ప్రారంభంలో ప్రభు అంటున్నారు, ఇక్కడ మనం చూస్తే యెహోవా యందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందరు. సియోను కుమార్తె ప్రార్థన పర్రాలు విశ్వాసములో నిలకడగా ఉంటుంది. సియోను కుమార్తెని ఎందుకు పిలిచాడు అంటే సువార్త ప్రకటిస్తుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 9వ వచనంలో, యెషయా 40:9 వచనంలో సియోను సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా ఉన్నత పర్వతం ఎక్కుము, ఇదిగో మీ రాజు అని యోధా పట్టణములకు తెలియచేయుడి అని ప్రభు తెలియచేస్తున్నారు. సియోను పై భాగంలో ఉంటుంది, క్రింది భాగంలో యెరూషలేము ఉంటుంది. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూస్తే సియోనులో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టబడును. సియోనులో మన పేరు అనేది దాఖలు చేయబడాలి. సియోనులో నుండి ఆశీర్వాదం అనేది వస్తుంది. 128వ కీర్తన 5వ వచనంలో సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే సియోనులో ప్రభు ఆసీనులై ఉన్నారు. కీర్తన 2:6లో చూస్తే, కీర్తన 2:6లో సియోను అనే పరిశుద్ధ పర్వతం మీద నా కుమారుని నేను ఆసీనుని, విమోచన అనేది ఇశ్రాయేలీలకు కలుగుతూ ఉంది. కీర్తన 14లో కానీ 53లో కానీ ఒకే కీర్తన ఉంటుంది. చివరి వచనాలు ఒకసారి చదవండి అమ్మా. కీర్తనల గ్రంథం పోని 14 చదివినా పర్వాలా, 53 చదివినా పర్వాలా. మరి చివరి వచనాల్లో గనక మనం చూస్తే చాలు, సియోనులో నుండి ఇశ్రాయేలీలకు రక్షణ కలుగును గాక. చదువు. చాలు, తన ప్రజల్ని చెరలో నుండి రప్పిస్తాడు. సరే, మన పాత నిబంధన చదవకపోతే పత్రికలు చూద్దాం. రోమా పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో
రోమా 11:25లో సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మం మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇస్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగాను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి, కాబట్టి విమోచకుడు మనల్ని విమోచించటానికి ఆయన బెత్లెహేముకి కుగ్రామానికి వచ్చాడు. ఇస్రాయేల్ని విమోచించాలి అంటే సియోన్లోనికి రావాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలోనికి రాగానే ఆయన అన్నమాట, నేను యెరూషలేముని రాజధానిగా చేస్తున్నాను అన్నారు. ఆయా సమయాల్లో ఎవరిని ఎప్పుడు వాడాలో దేవునికి బాగా తెలుసు. ఆ మాట అన్న రోజు 70వ సంవత్సరము పూర్తయింది. ప్రతి 70 సంవత్సరాలకు ఒక నెరవేర్పు ఉంటుంది. సొలొమోను దేవాలయం కట్టి 70 సంవత్సరాలు అయ్యి అవిధేయత ఎప్పుడైతే వచ్చిందో నెబుకద్నెజరు వచ్చి దాన్ని పడగొట్టినట్లుగా చూస్తున్నాం. ఎజ్రా నెహెమీయాలు కట్టారు మళ్ళీ రెండవసారి యెరూషలేం మందిరాన్ని. దాన్ని హేరోదు మరామతులు చేశారు. కానీ టైటస్ వచ్చి 70 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఇస్రాయేల్లో ఉన్న అవిధేయతను బట్టి మళ్ళీ దేవాలయం పడగొట్టబడింది, దున్నబడింది. ఆ బంగారం అంతా కరిగించుకొని తీతు చక్రవర్తి క్రీస్తు శకము 70లో తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు కడవరి మందిరాన్ని వారు కట్టాలి. హగ్గైలో మనం చూస్తున్నాం 2వ అధ్యాయంలో. కడవరి మందిరం కట్టాలి అంటే మచ్చలేని పెయ్యి కావాలి. టెక్సస్ నుంచి అమెరికా దేశం నుండి ఒక 10-12 పెయ్యలు తెచ్చారు. మౌంట్ మోరియా మీద పెట్టి 1 సంవత్సరం పరీక్షించాలి. ఎక్కడ మచ్చ దోషం అనేది లేకపోతే వారు బలిచ్చారు అంటే రెప్పపాటులో సంఘం ఎత్తబడాలి. కాబట్టి దేవుని రాకడ అంత సమీపంగా ఉంది. అంజూరపు చెట్టు చిగురించింది, గుర్తులన్నీ జరుగుతున్నాయి. అందుకే సియోను పర్వతం పాడైందని విలాప వాక్యములు 5వ అధ్యాయము 18-19 వచనాల్లో సియోను పాడైనదని చెప్తూ నక్కలు దాని మీద సంచారం చేయుచున్నవి. అందరు ప్రార్థనలో ఉన్నప్పుడు వేలింగ్ వాళ్ళ దగ్గర గుంపులు గుంపులు నక్కలు వచ్చినాయి. అంటే ఇర్మియా గ్రంథం విలాప వాక్యాలు ఇప్పుడు రాసినవి కాదు, ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి, గుర్తులు జరుగుతూ ఉన్నాయి. సియోను కుమార్తెలారా వేయించేది అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. అలాగునే సియోను కుమార్తె కాంతి దీపపు కాంతి వలె ఉండెను అని యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. గనక సియోను కుమార్తె అనగా రాజకుమార్తె, సియోను కుమార్తె పెండ్లి కుమార్తె. సియోను కుమార్తెను ప్రభు గాయాల్లోనికి చూడమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. గనక అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి, ఆ దినము అతనికి బహు సంతోషకరం. శిలువ ధ్యానములో ప్రభు ప్రాణం పెట్టడం సంతోషంగా పెట్టారు. అట్టి తండ్రిని తలంచుకుంటూ మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగిన స్థాయిని ఆయన పిల్లలమైన మనకు తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమె దయానిధివై ఉన్న తండ్రి, ఏదేను తోటలో వారు చూపు దెబ్బతింది, నీ చూపు అగ్నిజ్వాలలుగా ఉంది. సిలువలో నీ చూపు మమ్మల్ని చూస్తూ ఉంది. నాయన, మీరు దేవతల వలె ఉంటారని వారి చెవులో ఆ మాట వినపడింది. అందుకే ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలవాడు విన్నుగాక. పండు యొక్క దోషము నోటికెళ్ళింది, నీ నోటికి చేదు చెరక ఇవ్వబడింది తండ్రి. అలాగునే జుంటె తేనె దారుల కన్నా మధురమైన నీ వాక్యాన్ని, నీ శరీర రక్తాల్ని మా నోటికి అందించుచున్న తండ్రి వందనములు. అలాగే నీ ప్రక్కలో గాయమైంది, మమ్మల్ని దాన్ని నీ ప్రక్కకి శిల్వ ధ్యానము ద్వారా ఆహ్వానిస్తున్నందుకు వందనాలు. రక్షింప నేరక ఇండునట్లు
యెహోవా హస్తం కొరచ కాలేదు అని, కల్వరిలో మా కొరకు శిలువ మ్రాను మీద నీ చేతులు చాపారు. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసి వేయను అన్నారు గనక, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వార్లారా నా యొద్దకు రండి అని ఒక ఆహ్వానం ఇచ్చారు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడని, రక్షణ అనే శిరస్రాణం మాకివ్వటానికి నీ శిరస్సు దెబ్బతింది తండ్రి, వందనాలు. అలాగునే నీ శిరస్సుకు ముండ్ల కిరీటం వచ్చిన అనేక కిరీటములు మాకిచ్చి వేసినట్లు, సియోను కుమార్తె గాయాలను చూస్తూ ఉండగా గాయములో ఉన్న ప్రేమను మేము తలంచుకుంటూ మహిమ నుండి అధిక మహిమకు రాగలిగిన స్థాయిని మాకిచ్చి వేయమని మా మధ్యకు వచ్చి వేసిన కల్వరి నాదుడై ఉన్న యేసు నామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అదృశ్యుడైన తండ్రి యొక్కయు, అద్వితీయుడైన కుమారుని యొక్కయు, అంతరంగ నివాసి అయిన పరిశుద్ధాత్మ తండ్రి సంపూర్ణ సహాయము, సమృద్ధి, సమకూర్పు సదా తోడయుండును గాక, ఆమేన్. అందరికీ మరణాత.